తీరిపోయిన కష్టాలు. మీరు వింటుంది నిజమే. శ్రావణ మాసం అంటే నోములు, వ్రతాలు, పూజలు, హోమాలు, పెళ్లిళ్ళకై ఎదురుచూపులు, ఏంటేంటో ఉంటాయి. అసలు ఏంటి అనుకుంటున్నారా? ఓసారి శ్రావణ మాసం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూసేద్దాం రండి. గడిచిన 3 నెలలుగా వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసాల్లో గురు, శుక్రవారాలు మూఢాలు రావడం వల్ల 3 నెలలుగా ఎలాంటి శుభముహూర్తాలు లేవు. దాంతో పెళ్లి ఫిక్స్ చేసుకున్న వాళ్ళు కూడా శుభముహూర్తం ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక శ్రావణ మాసం రానే వచ్చేసింది. పెళ్లికి ఎదురు చూసే చూపుల్లో ముగించనుంది. గృహప్రవేశాలు ఇంకా ఎన్నో శుభకార్యాలకు శ్రీకారం చుడుతున్నారు ఈ శ్రావణ మాసంలో. శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడే ప్రమాదం ఉన్నా చాలా మంది పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏం చేస్తాం, 3 నెలల నుంచి వెయిటింగ్ చేస్తున్నారు కదా. నాణానికి రెండో వైపు అన్నట్టుగా గత 3 నెలలుగా కూడా ఎవ్వరికి గిరాకీ లేదు కాబట్టి, అంటే బట్టల షాపు, నగల షాప్ యజమానులకు, లైటింగ్, డీజే, డెకరేషన్స్ చేసే వాళ్ళకి, క్యాటరింగ్ చేసే వాళ్ళకి, వంట వాళ్ళు, గొర్రెలు ఇంకా కోళ్ల పెంపకం వాళ్ళు, అద్దెకి కార్లు నడిపే వాళ్ళు, బస్సుల యజమానులు, ఇలా వివిధ కుల వృత్తుల వాళ్ళు కూడా 3 నెలల నుంచి చేతిలో తగినంత పని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ఇబ్బందికి చెక్ పెడుతూ శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం వస్తూ అందరికీ లక్ష్మిని కూడా తెచ్చిపెట్టింది. దీంతో అటు పెళ్లి చేసుకునే వారు ఖుష్, ఇటు పెళ్లికి కావలసిన సామాన్లు అమ్మేవాళ్ళు ఖుష్. ఎవ్వరి కదిలించినా ఇప్పుడు తగ్గేదెలా అంటున్నారు.